హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇట్లు మీ శ్రీకాకుళం పిల్ల. ఎలా ఉన్నారండి అందరూ? మీ అందరు బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. మరి ఇవాళ బ్లాగ్ వచ్చేసి నేను మొన్న భోగి రోజు గోదాదేవి కళ్యాణం చేశానండి. మీ అందరితో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. హోప్ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియోని చివరి దాకా చూడండి. నచ్చిందనుకోండి లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. మరి ఈ ఏర్పాట్లంతా చూస్తున్నారు కదా, నేను స్వామి అమ్మవార్లకి కళ్యాణం చేస్తానన్నమాట. అచ్చా, కళ్యాణం ఎందుకు చేసుకుంటాం అని చెప్పేసి మనకి ఒక ఆలోచన వస్తుంది కదా. నేను ఒక సింపుల్ గా ఒక హౌస్ వైఫ్ నండి. నాకు పూజలు ఇవన్నీ అంటే చాలా ఇష్టం అనమాట. మరి పూజలు ఎందుకు అంటే ఇంటికి శాంతి, అలాగే ఇంటికి మంచి కోసం, అందరి మంచి కోసం అయితే నేను చేశానమాట. మీరు కూడా చూడండి, తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇవంతా కూడా చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి గోదాదేవి కోసం నేను సారీ ఏర్పాటు చేశానమాట. నెలంతా కూడా నేను తిరుప్పావే పూజ చేసుకున్నానండి. ఈ రోజు ఏంటంటే ఉద్యాపనం లాగా అనమాట, స్వామి అమ్మవారికి కళ్యాణం చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే మనందరికీ తెలిసిందే కదండి, ఏదైనా పూజ లేకపోతే ఏదైనా కార్యం మనం ఆరంభించామంటే ఫస్ట్ ఎటువంటి విఘ్నాలు రాకుండా గణపతి పూజ చేస్తాం కదా. సో ఇక్కడ నేను చూస్తున్నారు కదా, పసుపు గణపతి పూజ అయితే చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ మన పెళ్లిలో ఫస్ట్ సెగ్మెంట్ వచ్చేసి మంగళ స్నానం. నేను ఇక్కడ కూడా స్వామి అమ్మవార్లకి ఫస్ట్ మంగళ స్నానం చేశానండి. మనం కళ్యాణం చేసేటప్పుడు అండి, ఏ తంతు అయినా కూడా ఫస్ట్ స్వామివారికి చూపిస్తాం, ఆ తర్వాత అమ్మవార్లకి చేస్తాం అనమాట. సో ఇక్కడ వచ్చేసి చక్కగా మధుపరకాల వస్త్రాలు అయితే స్వామి అమ్మవార్లు ధరించారు. ఇప్పుడైతే తెరవాన ఖాతాలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఉన్నారనమాట. నెక్స్ట్ ఇప్పుడు జీలకర్ర బెల్లం అండి. అసలు జీలకర్ర బెల్లం ఎందుకు పెడతామో తెలుసండి? జీలకర్రకి ఇంకా బెల్లంకి ఒక్కసారి మనం కలిపేసామంటే ఆ రెండిట్లకి ఎప్పుడు కూడా ఎవరు కూడా విడదీయలేరు అని చెప్పేసి నమ్మకం అనమాట. కాబట్టి జీలకర్ర బెల్లం. ఇప్పుడు వచ్చేసి వరమాల. వరమాల కూడా నేను 2 రకాల పువ్వుల దండలు ఏర్పాటు చేశానండి. అలాగే తులసి మాల కూడా ఏర్పాటు చేశాను అనమాట. సో స్వామి అమ్మవార్లకి పూజ చేసేసి వేసేసాను. ఇప్పుడు తాళిబొట్టండి, అతి ముఖ్యమైన సెగ్మెంట్ కదా. పంతులు గారు అయితే గట్టి మేళం అని చెప్పేసి అంటారు చూడండి పెళ్లిలో. అంతకంటే ముందర ముత్తైదులందరికీ కూడా ఇలా మెడకి తాళిబొట్టు తాకించి ఆ తర్వాత తీసుకొస్తారు కదా. నేను కూడా మా ఇంట్లో ఉన్న దేవతలందరికీ కూడా ఇలా మెడకి తాకించేసి ఆ తర్వాత స్వామివారికి చూపించిన తర్వాత అమ్మవారి మెడలో వేశానన్నమాట. ఇప్పుడు నల్ల పూసల దండలండి. పెళ్లి కాని పిల్లల చేత నల్ల పూసల దండల్లా గుప్పిస్తే వాళ్ళకు కూడా చాలా మంచిదంటారు కదా. మా అమ్మాయి చేత చేయించారనమాట.
తలంబ్రాలండి. ఒకరి ఆలోచనలు మరొకరు పంచుకుంటారని చెప్పేసి తలమించి పోసుకుంటారు కదా తలంబ్రాలు. ఇదైతే నేను ఫస్ట్ పసుపు, బియ్యం, అలాగే కొంచెం ఆవు నెయ్యి, అలాగే కొంచెం పాలు కూడా కలిపేసి తడి బియ్యంతో కలిపాను అనమాట. అయితే మనం ముత్యాలు, అలాగే పువ్వు రెక్కలు ఇవన్నీతో కూడా మనం తలంబ్రాలు వేసుకోవచ్చు. నేనైతే ఇలాగనే చేశానండి. చూడండి, తలంబ్రాలు పోస్తుంటే పెళ్లి కూతురు ఎంత చక్కగా, అసలు ఒక స్మైల్ వచ్చింది చూడండి పెళ్లి కూతురు ఫేస్ లోన. చాలా నచ్చిందండి నాకైతే. కళ్యాణం అయితే సింపుల్గా సూపర్గా జరిగిందండి. మరి ఇవన్నీ కూడా నేను ఏర్పాటు చేసిన సారీ ఐటమ్స్ అండి. మీ అందరూ కూడా ఒక్కసారి చూసేయండి. మరి కళ్యాణం అయిపోయింది కదండి. ఇప్పుడు నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చేసి మరీ ముఖ్యమైనది మంగళహారతి అనమాట. అంటే ఎటువంటి దిష్టి తగలకుండా మంగళకరంగా ఇస్తున్న హారతి అనమాట. హలో అండి, నమస్తే అందరికి. ఇప్పుడే కళ్యాణం జరిగింది. మా ఇంటి కళ్యాణం కూడా మీరు తప్పకుండా చూడాలి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇప్పుడైతే మనం బంగారమ్మ కోవిల్ దగ్గరికి వెళ్ళి వద్దాం. ఆవిడికి పసుపు కుంకుమ ఇచ్చుకొని వస్తాం. మీరు నాతో పాటు రండి. సో ఇంటి దగ్గర నా పూజ అంతా అయ్యేసరికి దాదాపుగా 10:30 అయిందండి. ప్రతి సంవత్సరం నాకు మా ఇంటి దగ్గర ఉన్న బంగారమ్మ కోవిల్ దగ్గరికి వెళ్ళి పసుపు కుంకుమ ఇచ్చుకోవడం నాకు అలవాటు అనమాట. అంటే పూజ చేసి వస్తానన్నమాట. సో ఇక్కడైతే వచ్చేసాను. అమ్మవారు కూడా చూడండి చక్కగా పసుపు రాసుకొని చాలా కళగా ఉన్నారు కదా. నాకైతే వాళ్ళు నచ్చారండి. సో ఈ విధంగా అయితే నా పూజా కార్యక్రమం మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. షేర్ చేసేసాను కూడా. ఇకను మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మీ ముందరకు వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బాయ్.